హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరో ధనుష్ మరియు కింగ్ నాగార్జున కలిసి నటించిన మూవీ కుబేరా. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ని సాధించగా, ఫస్ట్ వర్కింగ్ డే అయిన మండే రోజు మంచి కలెక్షన్స్ని సాధించిందో లేదో తెలుసుకుందాం పదండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. కుబేరా మూవీ ఫస్ట్ వర్కింగ్ డే అయిన మండే రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్ని చూపెట్టగా, తమిళలో మాత్రం అనుకున్నంత రేంజ్లో హోల్ని చూపెట్టలేకపోయింది. కుబేరా మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3,12,00,000 వరకు షేర్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులకు ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ గమనిస్తే, నైజాంలో 10,64,00,000 వరకు షేర్ని, సీడెడ్లో 3,12,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 3,88,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 1,85,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 1,21,00,000 వరకు షేర్ని, గుంటూరులో 1,67,00,000 వరకు షేర్ని, కృష్ణాలో 1,68,00,000 వరకు షేర్ని, ఇక నెల్లూరులో 88,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 24,93,00,000 వరకు షేర్ని, 42,65,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల వరకు ఉండటంతో ఇంకా 9 కోట్ల పైన షేర్ని సాధించవలసి ఉంది. కుబేరా మూవీ 4 రోజులకు వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ గమనిస్తే, తెలుగు రాష్ట్రాల్లో 42,65,00,000 వరకు గ్రాస్ని, తమిళనాడులో 14,75,00,000 వరకు గ్రాస్ని, కర్ణాటకలో 6,65,00,000 వరకు గ్రాస్ని, కేరళలో 95,00,000, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1,90,00,000 వరకు గ్రాస్ని, ఇక ఓవర్సీస్లో 23,20,00,000 వరకు గ్రాస్ని సాధించి మొత్తం వరల్డ్ వైడ్గా 90,10,00,000 వరకు గ్రాస్ని, 45,55,00,000 వరకు షేర్ని సాధించింది. వరల్డ్ వైడ్గా కుబేరా మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్ల వరకు ఉండడంతో ఇప్పుడు వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 20,40,00,000 వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఫుల్ రన్లో కుబేరా మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.